ఆర్థోడాంటిక్స్ అంటే ఏంటి? మన జాస్ కానీ మన బాడీ కానీ డెంటిస్ట్రీలోనే ది ఓల్డెస్ట్ బ్రాంచ్. ఒక పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మాకెందుకులే, ఈవెన్ ఒక ఎత్తు పళ్ళు వంకర పళ్ళు ఉన్నప్పుడు దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించారనమాట. ఎవరైతే పబ్లిక్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారో వాళ్ళు మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమందికి ఏంటంటే ఇంట్లో ఉన్నా కూడా అందంగా ఉండాలని ఉంటుంది. బట్ అంటే మాకు 30 వచ్చాయి, 40 వచ్చాయి, ఏజ్ పెరిగిపోయింది, ఈ ఏజ్లో చేసుకోవచ్చో లేదో అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చా? దీనికి ఏ ఏజ్ వరకు ఉంటుంది లాస్ట్? ఏజ్ అనేది లిమిట్ కాదండి. మీరు 50-60లో కూడా చేయించుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీ బోన్ అనేది ఇది అందం వరకే కాదండి, దీన్ని మనం కేర్లెస్ చేస్తే 60లో ఊడిపాల్సింది 40కే ఊడిపోతాయి. అవునండి. సో మనతో ఉన్నారండి సీనియర్ ఆర్థోడాంటిస్ట్ అండ్ డెంటల్ సర్జన్ రవితేజ గారు. అసలు ఈ ఆర్థోడాంటిక్స్ అంటే ఏంటి, ఎప్పుడు వీరిని కన్సిడర్ చేయాలి, ఎలాంటి టైంలో దీన్ని ఐడెంటిఫై చేయాలి, బెటర్ ట్రీట్మెంట్ కావాలి అంటే ఏ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ రవితేజ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఫస్ట్ ఆర్థోడాంటిక్స్ అంటే ఏంటి? ఆర్థోడాంటిక్స్ అంటేనండి బై డెఫినేషన్ మన జాస్ కానీ మన బాడీ కానీ గ్రో అవుతున్న టైంలో, గ్రో అవుతున్న విధానంలో పళ్ళు ఏ రకంగా ఎఫెక్ట్ అవుతున్నాయి, వాటి పొజిషన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది స్టడీ చేసే సబ్జెక్ట్. అండ్ ఆల్సో ఆ పళ్ళని ఫంక్షనల్గా, స్ట్రక్చరల్గా అండ్ ఆల్సో మనకి ఈస్థెటిక్గా ఎలా ఉంటే బెటర్ అనే దాని మీద మనం చూసుకుని దాని ప్రకారం మనం కరెక్షన్స్ అనేవి చేసుకునే ఒక బ్రాంచ్ మన ఆర్థోడాంటిక్స్ అనేది. ఇది డెంటిస్ట్రీలోనే ది ఓల్డెస్ట్ బ్రాంచ్. ఎలాంటి టైంలో ఎప్పుడు మీ దగ్గరికి ఫస్ట్ కన్సల్ట్ అవ్వాలి అంటారు? ఫస్ట్ అంటేనండి చిన్నపిల్లలు వాళ్ళకి 7 years ఏజ్ ఉన్నప్పుడు మనకి వాళ్ళలో గ్రోత్ అనేది ఎగ్జిబిట్ అవుతున్నప్పుడు పాలపళ్ళు ఊడిపోయి పర్మనెంట్ టీత్ రావడం స్టార్ట్ అవుతున్న టైంలో, అలాంటి టైంలో మనకి జాస్ అనేవి ఎలా గ్రో అవుతున్నాయి, వాటిని ఏమైనా మాడిఫై చేయాలా, వాటి గ్రోత్ని ఏమైనా మాడిఫై చేయాలా అనేది ఇవన్నీ చూసుకోవడానికి గాను 7 years ఆఫ్ ఏజ్ అనేది ఐడియల్ అని చెప్పి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఆర్థోడాంటిక్స్ ద్వారా ఈ ప్రామాణికం అనేది ఫిక్స్ అయింది. ఓకే, ఇందాక మీరు అన్నారు అంటే ప్రతి పేరెంట్ వాళ్ళ కిడ్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి అనమాట. అంటే సామాన్యంగా ఏమవుతుంది అంటే తొందరగా దీన్ని ఎవరు అంత సీరియస్గా తీసుకోరు కాబట్టి ఒక టీనేజ్ వచ్చిన తర్వాత అందం మీద ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోయి ఆ టైంలో చాలామంది ఫోకస్ పెడతారు. అవునండి. సో అంటే ఎర్లీ స్టేజ్ అంటే ఏది బెటర్ అంటారు? అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే ఏ ఏజ్ వరకు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? మనకి నేను చెప్పినట్టు 7 yearsకి ఫస్ట్ విజిట్ అనేది ఉంటే బెటర్ అండి. సో దట్ ఏమైనా స్ట్రక్చరల్గా అంటే ఎముక పరంగా జాస్ ఏమైనా గ్రోత్ పరంగా మాడిఫై చేసుకోవాలి అన్న కండిషన్ అయితే ఆ టైంలో మనం చేసుకోవడానికి ఉంటుంది. ఫర్దర్గా అన్ని పళ్ళు వచ్చేసిన తర్వాత అంటే అరౌండ్ 14 to 15 ఆ ఏజ్ దగ్గర నుంచి మనకి టీనేజెస్లో మనకి ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఎర్లీగా గ్రోత్ ప్యాటర్న్ ఇంకా కంప్లీట్ అవ్వకుండా ఇంకా గ్రోత్ అనేది బాడీలో జరుగుతున్నప్పుడే మనం ఈ మూమెంట్స్ అనేవి చేసేస్తాం కాబట్టి మనకి దీని స్టెబిలిటీ అనేది లాంగ్ రన్లో ఎక్కువ కాలం ఉంటుంది. అంటే మామూలుగా ఇందాక మీరు అన్నారు టీనేజ్లో చేసుకుంటే అనేసి, అంటే ఆల్మోస్ట్ అందరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఒక పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మాకెందుకులే, ఈవెన్ ఒక ఎత్తు పళ్ళు వంకర పళ్ళు ఉన్నప్పుడు దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించారనమాట. ఎవరైతే పబ్లిక్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారో వాళ్ళు మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమందికి ఏంటంటే ఇంట్లో ఉన్నా కూడా అందంగా ఉండాలని ఉంటుంది. బట్ అంటే మాకు 30 వచ్చాయి, 40 వచ్చాయి, ఏజ్ పెరిగిపోయింది, ఈ ఏజ్లో చేసుకోవచ్చో లేదో అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చా? దీనికి ఏ ఏజ్ వరకు ఉంటుంది లాస్ట్? ఏజ్ అనేది లిమిట్ కాదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే బోన్ ఎంతవరకు అయితే హెల్దీగా ఉంటుందో, హెల్దీగా ఉన్నప్పుడు మీరు 50-60లో కూడా చేయించుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీ బోన్ అనేది హెల్దీగా ఉండాలి, చేంజ్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అలా ఉంటే మనం ఏ ఏజ్లోనైనా చేసుకోవచ్చు. ద ఎర్లీ ద బెటర్ అనేది చెప్తాము, బట్ బెటర్ లేట్ దెన్ నెవర్ అనేది కూడా చెప్పాలి ఈ టైంలో. ఓకే, సో మనకి ఏంటంటేనండి ఈ టీనేజెస్లో చేసుకునేటప్పుడు లేదంటే ఎర్లీ 20sలో అలా చేసుకున్నప్పుడు స్టెబిలిటీ అనేది బాగుంటుందని చెప్తాము. లాంగ్ రన్లో ఎక్కువ కాలం పాటు ఆ స్టెబిలిటీ అనేది ఉంటుంది, దాని ఫ్రూట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం వెన్ యు ఆర్ 30 or 40 ఆ టైంలో మీ పళ్ళు అనేవి వంకరగా ఉన్నాయన్న కండిషనే అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అవి వంకరగా ఉన్నప్పుడు వాటి రెండు పళ్ళు ఇలా ఉన్నప్పుడు వాటి మధ్యలో మనం క్లీన్ చేసుకోవడం అనేది జరగదు. పూర్తిగా క్లీన్ చేసుకోవడం అనేది చేసుకోలేము.
అలాంటి కండిషన్లో మనకు అక్కడ చిగురు వ్యాధి కానీ రావచ్చు, దాని తర్వాత కిందన ఎముక అనేది పాడవచ్చు, దానివల్ల పళ్ళు అనేవి వదులుగా తయారవ్వచ్చు. అంటే ఫైనల్గా మీకు 60-70 ఏళ్ళ పాటు రావాల్సిన పళ్ళు 40కో 45కో పోతాయి అన్న కండిషన్లోకి మనం తీసుకురావాలి అనమాట. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం అది ఎంత తొందరగా గుర్తించి ఎప్పుడు మనం వెళ్తే బెటర్ రిజల్ట్స్ మనకి చూడడానికి ఉంటుంది. అట్ ద ఎర్లియస్ట్ చూపించుకోవడం మంచిది, కానీ లేట్ అయ్యింది కదా, నాకు 30 వచ్చాయి కదా, నాకు 40 వచ్చాయి కదా, ఇప్పుడు నేను ఎందుకు అంటే ఇది ఓన్లీ ఫర్ ఈస్థెటిక్స్ అనే మాట పక్కన పెడితే ఇది ఫంక్షనాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. సో మన ఫంక్షనాలిటీ అనేది ఎప్పుడైతే ఉంటుందో, ఎంతవరకు అయితే మనకు ఉండాలో, దాన్ని ఏమైనా హ్యాంపర్ చేస్తున్నది అన్న కండిషన్ అయితే ఆ కండిషన్లోనే మనం దాని ట్రీట్మెంట్ అనేది కూడా చేసుకున్నట్లయితే దాని ఉపయోగం అనేది చాలా కాలం పాటు ఉంటుంది. ఓకే. అంటే మీరన్నట్టు ఇది అందం వరకే కాదండి. దీన్ని మనం కేర్‌లెస్ చేస్తే సో అంటే ప్రతి ఒక్కరు అలర్ట్‌గా ఉండాలి. లేదు అంటే పళ్ళు 60లో ఊడిపోవాల్సింది 40కే ఊడిపోతాయి. అంటే మనం పళ్ళు అనేది రోజుకి 3-4 సార్లు అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాం. అది కాకుండా కుదిరితే ఇంకొక 2 సార్లు కూడా యూజ్ చేస్తాం. మనం తింటూనే ఉంటాం. సో ఇలా ఉన్న కండిషన్‌లో పళ్ళు అనేవి హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్‌లో. సో అండి ఇప్పుడు రవితేజ గారు ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయండి? అంటే ఇప్పుడు అందరూ ఎలా ఉంటారు అంటే మోడర్న్ లైఫ్‌లో ఉన్నాం కాబట్టి ఒకటే క్లిప్పు అనేది అందరికీ నోటెడ్ అనమాట. సో కొంచెం అనీజీగా ఉంటుంది. ఎక్కువగా జాబ్ చేసేవాళ్ళు లేకపోతే కెమెరా ముందు కనిపించేవాళ్ళు. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? మనకి ట్రెడిషనల్ బ్రేసెస్ అనేవి ఉన్నాయండి. దాంతో పాటు దాని అడ్వాంటేజెస్ అయితే దానికి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు కనిపించొద్దు, ఈస్థెటిక్‌గా కనిపించాలి, ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు కూడా మనం అది అంత ఎక్కువగా బయటకి కనిపించొద్దు అన్న కండిషన్స్ అయితే మనకి దీంట్లో అడ్వాన్సెస్ ఉన్నాయండి. లైక్ సెరామిక్ బ్రేసెస్ ఉన్నాయి. అవి మీకు ఎక్కువగా కనిపించవు. అవి పన్ను కలర్లోనే మీ బ్రేసెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా కనిపించవండి. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన అడ్వాన్సెస్ వచ్చేపాటికి మనకి అలైనర్స్ అనేవి, క్లియర్ అలైనర్స్ అనేవి ఉన్నాయండి మార్కెట్లో. సో క్లియర్ అలైనర్స్ వచ్చేపాటికి ట్రాన్స్పరెంట్‌గా ఉంటాయి. ఇవి మీరు యూజ్ చేసుకోవచ్చు. అది తీసి పెట్టుకునే టైప్‌లోనే ఉంటుంది కాబట్టి మీకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు కెమెరా ముందు ఉన్నా కూడా, లేదు మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కూడా మీ కాన్ఫిడెన్స్ అనేది లో అవ్వకుండా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఆఫ్ లాగా తీసుకొని వాటిని అంటే మనం ఇలా బయటికి వెళ్ళలేము ఈ ట్రెడిషనల్ బ్రేసెస్‌తో అలాంటివి ఏమైనా ఉన్న కండిషన్ అయితే అలైనర్స్ వుడ్ బి అ బెటర్ చాయిస్ అండి. మీకు కాలేజ్‌లో ఉన్నాము, అమ్మాయిలు కాలేజ్‌లో ఉన్నారు. వాళ్ళకు కూడా కొంచెం లుక్స్ పరంగా వాళ్ళకి అంత కంఫర్టబుల్ కాదు ట్రెడిషనల్ బ్రేసెస్ అన్న కండిషన్ అయితే సెరామిక్ బ్రేసెస్ అనేవి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఏది అనేది టైలర్ మేడ్‌గా మీకు ఏది పనిచేస్తుంది అనేది మాతో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చూసి మీకు ఆ ఆప్షన్స్ అన్నీ చెప్తాము. ఇదైతే ఇలా ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఇదైతే ఈ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తాం. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఎలా అండి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఏంటి? ట్రీట్మెంట్ డ్యూరేషన్ వచ్చేపాటికి దిస్ ఈజ్ వేర్ ఆర్థోడాంటిక్స్ ఈజ్ యూనిక్ అండి. మిగతా ట్రీట్మెంట్స్లా కాకుండా ఇది న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ మూవింగ్ యువర్ టీత్ కాబట్టి దీని టెన్యూర్ అనేది కొంచెం ఎలాబరేట్గా ఉంటుంది. అంటే మనకి పన్ను అనేది ఎముక లోపల ఉంటుంది. ఈ ఎముక పన్ను రెండు మాడిఫై అయ్యి మనకి పన్ను అనేది మూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ మూవ్మెంట్ అనేది నెల రోజుల్లో మనం ఆన్ అన్ యావరేజ్ రఫ్గా అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే మనకు అది 0.5 మిల్లీమీటర్స్ మాత్రమే కదులుతుందండి. విచ్ ఇస్ ఆల్సో మీరు 0.5 మిల్లీమీటర్ అంటే అది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్లా కూడా అనిపిస్తుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే మనకి లోపల నుంచి చేంజెస్ అన్నీ అవుతూ, ఎముక నుండి చేంజెస్ అవుతూ మీ పన్ను అనేది కదులుతుంది. న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి దీనికి ఆ మాత్రం టైం అయితే మనం ఇవ్వాల్సింది ఉంటుంది. అండ్ మనకి ఎంత కరెక్షన్ ఉన్నది అన్న దాన్ని బట్టి మన టైం డ్యూరేషన్ అనేది, ట్రీట్మెంట్ టైం డ్యూరేషన్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఎక్కువ కరెక్షన్ ఉన్నదనుకోండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. రఫ్గా మనం చూడాలి అన్న కండిషన్ అయితే ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే. సో డ్యూరేషన్ రెడ్యూస్ అంటే ఇప్పుడు ఉన్న కండిషన్స్లో మనం ఈ పళ్ళని మూవ్ చేసే టైంలో ఒక 1 మంత్ 2 మంత్స్ అనేది దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు. మన దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఎంఓపి అని చెప్పి, తర్వాత పీజో ఎలక్ట్రిక్ ఇదని చెప్పి, తర్వాత మనకి లో లెవెల్ లేజర్ బీమ్స్ అప్లై చేయడం, పిఆర్పి ఇలాంటి వాటిని అన్నిటిని యూజ్ చేయడం వల్ల మైల్డ్గా మనము ఈ టూత్ మూవ్మెంట్ అనేది కొంచెం ర్యాపిడ్గా జరుగుతుందండి. సో దట్ మీకు ఒక 1 or 2 మంత్స్
మేబీ 3 months వరకు మీకు ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సో రవితేజ గారు, ప్రతి దాంట్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మరి ఈ ట్రీట్మెంట్లో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి? మనం ఫస్ట్ డిసడ్వాంటేజెస్ మాట్లాడదాం. ఎస్. డిసడ్వాంటేజెస్కి వచ్చేపాటికి ఐ డోంట్ కాల్ దెమ్ డిసడ్వాంటేజెస్ పర్ సే. అంటే మనకి ఫర్ అ బెటర్ ఫ్యూచర్ మనం ఇప్పుడు చేస్తున్న చిన్న సాక్రిఫైస్ అనుకోవచ్చు. రైట్. ఓకే, దాన్ని మనం డిసడ్వాంటేజ్ అని పిలిచేకన్నా దీంట్లో ఏంటంటేనండి, మనకి మెయింటెనెన్స్ ఇష్యూస్ అనేవి మనకి ట్రెడిషనల్ బ్రేసెస్ అవనివ్వండి, బ్రేసెస్ పరంగా మాట్లాడుకోవాలంటే మనకి మెయింటెనెన్స్ అనేది ఇట్ ఈస్ అ హెక్టిక్ థింగ్ అనమాట. అంటే నార్మల్గా మనం బ్రష్ చేసేటప్పుడు ఐడియల్గా బ్రష్ చేస్తారనే కన్సిడర్ చేసుకున్న కండిషన్ అయితే నార్మల్గా బ్రష్ చేసేటప్పుడు 2 minutesలో మన బ్రషింగ్ అనేది అయిపోతుందండి. రోజుకి 2 సార్లు చేస్తారు. సో 4 to 5 minutes ఇస్ వాట్ యూ స్పెండ్ ఆన్ యువర్ బ్రషింగ్ అనమాట. ఈ బ్రేసెస్ ఉన్న కండిషన్లో ఏంటంటే మీరు లేయర్ వైజ్గా వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మనకి ఆర్థోడాంటిక్స్కి స్పెసిఫిక్గా బ్రషెస్ వస్తాయండి. ఓకే, ఈ బ్రషెస్ యూస్ చేసుకుంటాం. పై వైపున బ్రష్ చేసుకోవాలి, కింద వైపున బ్రష్ చేసుకోవాలి. మీకు మధ్యలో బ్రాకెట్స్ ఉంటాయి కదా, బ్రాకెట్స్ పైన బ్రాకెట్స్ కింద, అంటే మీ చిగురికి బ్రాకెట్కి మధ్యలో ఉన్న ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆ ప్లేస్లో మీరు సరిగ్గా బ్రష్ చేసుకొని కండిషన్స్లో ఏమవుతుంది అంటే చిగురు అనేది తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. దీస్ ఆర్ మనం పెడుతుంది మీ న్యాచురల్గా మన నోట్లో ఉండే వస్తువులు కాదు. దీస్ ఆర్ మెటల్ ఆర్ సెరామిక్, వేరే బాడీ, ఫారెన్ బాడీ లాంటిది ఇది. సో ఏంటంటే ఇప్పుడు మీరు తిన్నవి కానీ తాగినవి కానీ దీంట్లో ఇరుక్కోవడానికి ఛాన్సెస్ అనేవి హై అవుతాయి అన్నమాట. సో ఇలా ఉన్న కండిషన్లో మనం క్లీనింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోనప్పుడు ఏమవుతుందంటే చిగుళ్ళ నుంచి రక్తం రావడం, లేదంటే చిగుళ్ళు వాపు రావడం, ఇలాంటి కండిషన్స్ అంటే నోట్ల నుంచి దుర్వాసన రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయండి. కాకపోతే వీటన్నిటికీ మూలం ఏంటంటే మీరు బ్రష్ చేస్తున్న టెక్నిక్ అనేది కొంచెం ఎక్కడో తేడా పోతుందని అర్థం. అది మీరు ట్రెడిషనల్ బ్రేసెస్లో వచ్చేపాటికి ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ ఆర్ బై మంత్లీ మా విజిట్స్ ఉంటాయి. సో మేము రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాము. అండ్ ఎనీ డిఫరెన్స్ ఏదైనా సరే, ఏదైనా పొరపాటు జరుగుతోంది, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అవుతోంది అన్న కండిషన్ ఉన్నట్లయితే మనం వాటిని ఇమీడియట్గా సరి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అది మీరు ఆ కరెక్షన్ అనేది చేసుకున్నట్లయితే మీకు మీ ట్రీట్మెంట్ అంతా కూడా ప్రశాంతంగా నడిచిపోతుందండి. అండ్ ఇంకొక ప్రాబ్లం మనం యూజువల్గా ఫేస్ చేసేది, మా పేషెంట్స్ ఫేస్ చేసేది ఏముంటుందంటేనండి, ఇవి పంటి మీద అతికిస్తాము. సో ఇవి కొంచెం ముందుకుంటాయి. మీ లిప్ని లోపల సాఫ్ట్ టిష్యూ, మీ లిప్ సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేస్తాయి. ఆ ప్రెస్ అవ్వడం వల్ల అక్కడ కట్ అవ్వడం కానీ, లేదు అంటే అక్కడ కొంచెం మైల్డ్గా అల్సర్స్ లాంటివి రావడం కానీ, అలాంటివి జరిగే ఆస్కారం ఉంటాయండి. సో అందుకే మా పేషెంట్స్కి మేము ఏం చేస్తామంటే స్టిక్కీ వ్యాక్స్ అని ఉంటుందండి, అది మేము ప్రొవైడ్ చేస్తాము. సో మీకు ఎక్కడైనా ఇండివిజువల్గా ఒక పన్ను దగ్గర బ్రాకెట్ ఏదైనా సరే గుచ్చుకుంటుంది, కంటిన్యూస్గా హిట్ అవుతుంది అన్న కండిషన్ అయితే దాని మీద ఆ వ్యాక్స్ అప్లై చేయమని చెప్తాం. ఆ వ్యాక్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే రౌండెడ్నెస్ అనేది ఫామ్ అవుతుందండి. ఇన్స్టెడ్ ఆఫ్ మీకు ఇలా పోక్ చేసేలా కాకుండా అది రౌండెడ్గా మీకు అది కవర్ అవుతుంది. కవర్ అవడం వల్ల మీకు ఆ గుచ్చుకోవడం అనేది కానీ, తర్వాత ఈ అల్సర్ ఫార్మేషన్స్ కానీ అవి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ అల్సర్స్ అనేది ఆల్మోస్ట్ బ్రేసెస్ యూజ్ చేసే వాళ్ళందరిలోని అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ 2 months ఆల్మోస్ట్ ఒక 70% అయితే ఉంటాయండి అల్సర్స్ అనేది ఫామ్ అవడం అనేది సహజమే. సో ఏంటంటే అల్సర్స్కి మనం జెల్స్ అవి ఉన్నాయి, సో అవి యూజ్ చేసుకుంటే తగ్గిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఓకే, దట్ ఈస్ అ ట్రీటబుల్ ఇష్యూ, దట్ ఈస్ అ చిన్న ఇష్యూ అనమాట. దీంతో మనం అలవాటు పడే లోపు, మన బాడీ దానికి అలవాటు పడే లోపు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నమాట, సరిపోతుంది. సో అడ్వాంటేజెస్ అంటేనండి, ఇప్పుడు వంకర పళ్ళని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పన్ను అనేది మామూలుగా కింద పళ్ళు ఇలా ఉంటే పై పళ్ళు ఇలా కవర్ చేస్తాయి. సో ఫర్ సపోజ్ ఇలా ఉన్నాయి అనుకోండి, అంటే మన కింద పన్ను ఒక పన్ను కొంచెం ముందుకు వచ్చింది అండ్ మీ పై పన్నుని లాక్ చేస్తుంది. ఓకే, వెనక వైపుకి నెట్టి. సో ఈ కంటిన్యూస్ ఫ్రిక్షన్ ఉండడం వల్ల దీన్ని క్రాస్ బైట్ అంటామండి. సో ఈ క్రాస్ బైట్ ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి ఆ పన్ను అనేది పై పన్ను ఒకవైపు నుంచి అరుగుతుంది, అది స్ట్రైట్గా ఇలా కొరకడానికి ఇలా యూజ్ చేయాలి, కానీ అది ఇలా అరుగుతుంది కదా. సో ఏమవుతుందంటే ఈ పార్ట్లో ఎనామెల్ అనేది వేర్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఒకే పొజిషన్లో నవలడానికి అనుమతిని ఇస్తుంది.
మీరు నార్మల్గా మీరు నవ్వులేటప్పుడు కొంచెం సైడ్స్కి ముందుకి వెనక్కి ఇలాగా మీ దవడని కదపడానికి ఉంటుంది. కానీ ఈ కండిషన్లో ఏంటంటే లాక్ అయిపోవడం వల్ల ఒకే ఒక పొజిషన్లో నవ్వడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మీ పన్ను అనేది అరుగుదలకి గురవుతుంది, దాని లైఫ్ అనేది కూడా కాంప్రమైజ్ అవుతుంది. ఇలాంటప్పుడు మనం ఆర్థో ట్రీట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత ఇది మీకు సెట్ అవుతుంది. నార్మల్గా ఎలాగైతే ఐడియల్గా ఎలాగైతే నవ్వాలో అలా నవ్వడానికి ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హెల్త్ బెనిఫిట్స్ అంటే మీరు తినాలనుకున్నవి హాయిగా తినచ్చు, ఇబ్బంది అనేది ఏమి ఉండదు. అండ్ లాంగ్ రన్లో మీ హెల్త్ని మీరు కాపాడుకోగలుగుతారు. అండ్ ఆల్సో మీ పళ్ళని మిగతా మీ పళ్ళని వరకు మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సూపర్ అండి. అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, అసలైంది అక్కడే ఉంటుంది. ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎలాంటి కంఫర్ట్లో ఉండాలి? ట్రీట్మెంట్ అయిపోయింది అంటే ఇట్ మీన్స్ యాక్టివ్ ట్రీట్మెంట్ అయిపోయింది మాత్రమే. సో ప్యాసివ్ అనేది ఇంకా మిగిలింది. మనకి ఎలా అంటేనండి, ఒక రబ్బర్ బ్యాండ్లోకి మనం ఒక వస్తువుని తీసుకొని లాగినప్పుడు మనం ఇది యాక్టివ్ ట్రీట్మెంట్, ఇది ఈ పొజిషన్లోకి వచ్చేసింది, ఈ వస్తువుని మనం వెనక్కి లాగం ఈ పొజిషన్లో ఉంది. కానీ దీని వెనకాల ఉన్న రబ్బర్ బ్యాండ్ ఇంకా అక్కడే ఉంది, మనం ఈ వేళ్ళని వదిలేస్తున్నాం. సో ఏమవుతుంది, అది దాని ఒరిజినల్ పొజిషన్కి పోవడానికే ట్రై చేస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. దీన్నే మనం రిలాప్స్ అంటాం అనమాట. ఈ రిలాప్స్ అనేది ఏంటంటే మనం ఈ పన్నుని ఏ పొజిషన్ నుంచి అయితే మూవ్ చేసి కొత్త పొజిషన్కి తీసుకెళ్ళామో ఆ పాత పొజిషన్కి ఈ పన్ను వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట. ఆ ట్రై చేస్తున్నప్పుడు అది ఆ పొజిషన్కి వెళ్లకుండా ఆపడం అనేది మనం చేయాల్సిన పని. దాన్ని రిటెన్షన్ అంటామండి. అంటే ఆ పనుని ఆ ప్లేస్లో రిటైన్ చేయడం అనమాట. సో ఇదైతే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. చాలామంది యాక్టివ్ ట్రీట్మెంట్ వచ్చేపాటికి 100% డెడికేషన్తో కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత రిటైనర్స్ దగ్గరికి వచ్చేపాటికి మన ట్రీట్మెంట్ అయిపోయింది కదా, రిలాక్స్ అవ్వచ్చు, మనం దీన్ని ఒక 2 రోజులు యూజ్ చేయకపోతే పర్వాలేదు, ఇలాంటి సినారియోస్లోకి వెళ్ళి రిటైనర్స్ యూజ్ చేయడం అనేది నిర్లక్ష్యం చేయడం వల్ల మళ్ళీ ఆ పాత పొజిషన్స్లోకి పళ్ళు వెళ్ళడం అనేది జరిగే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల మళ్ళీ సఫర్ అయ్యి మళ్ళీ మనం వెనక్కి వస్తూ ఉంటారు అనమాట. ఇది ఒక కన్సర్న్ అండి. సో మనం ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, మనకి ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్ కండిషన్, ఏ కండిషన్ నుంచి అయితే మనం ఈ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవుతున్నామో ఆ కండిషన్ బేస్డ్గా మనం రిటెన్షన్ పీరియడ్ అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీంట్లో మనకి పర్మనెంట్ రిటెన్షన్ అని కూడా ఉంటుంది. అంటే ఎక్కువ కాలం పాటు ఈ రిటైనర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కండిషన్లో పన్ను వెనక వైపు ఒక మెటల్ వైర్ అనేది అక్కడ స్టిక్ చేయడం జరుగుతుంది అనమాట. పర్మనెంట్గా అక్కడ ఉంటుంది, సిమెంట్తో పెట్టేస్తాం. సో అది ఉండడం వల్ల ఆ పొజిషన్స్లోకి ఆ పళ్ళని హోల్డ్ చేసి ఉంచుతుంది. వెనక వైపు పెట్టిన రిటైనర్ దాని పొజిషన్లో అది ఉంటూ ఆ పళ్ళని ఆ పొజిషన్స్లోనే హోల్డ్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఏంటవుతుందంటే లాంగ్ రన్లో ఎటువంటి ప్రాబ్లం రాదు, ఇలా మళ్ళీ వెనక్కి వెళ్ళే కండిషన్ అనేది జరగదు. ఇది జరగడానికి కారణం కూడా ఏంటంటేనండి, మనకి పన్నుకి ఎముకకి మధ్యలో ఫైబర్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి. సో ఇవి ఎలాస్టిక్ నేచర్ ఉన్నవన్నమాట. అవి కంప్లీట్గా అడ్జస్ట్ అవ్వడానికి, కంప్లీట్గా అడ్జస్ట్ అయ్యి అవి చేంజ్ అయ్యి వాటి పొజిషన్స్కి రావడానికి ఆ ఫైబర్స్కి కనీసం 1 సంవత్సరం పడుతుంది. సో ఈ సంవత్సరం పాటు ఖచ్చితంగా రిటైనర్స్ అనేవి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకన్నా అడిషనల్గా యూజ్ చేసుకోవాలి అనే కండిషన్ అయితే అది మనం ముందుగానే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు అండి రిస్ట్రిక్షన్స్ అనేవి అలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి? రెస్ట్రిక్షన్స్ అంటేనండి, మనకి ట్రెడిషనల్ బ్రేసెస్లోకి వచ్చేటప్పుడు అవి మనం పన్ను మీద అతికిస్తున్నాం. అవి వాటి పని అవి చేయడానికి దానికి 1 సంవత్సరం 2 సంవత్సరాల టైం అయితే పడుతుంది. సో ఈ 2 సంవత్సరాలు, ఈ సంవత్సరం 2 సంవత్సరాల టైం మన నోట్లో అవి అయితే సేఫ్గా ఉండాలి. వాటిని సేఫ్గా ఉంచాలి అన్న కండిషన్ అయితే వాటి మీద మనం ఎక్కువ ఫోర్సెస్ అనేవి ఆల్రెడీ లోపల నుంచి అవి వైర్ ద్వారా ఫోర్సెస్ అనేవి తీసుకుంటూ ఉంటాయి. సో మనం ఎక్స్టర్నల్గా బయట నుంచి మనం తింటున్నవి అలాంటివి దాని మీద ఫోర్స్ పెట్టకుండా మనం చూసుకోగలిగితే అది చాలా మటుకు సేఫ్ అవుతుందండి. అంటే ఎగ్జాంపుల్కి చెప్తాను, మనం ఇప్పుడు ఏ చూయింగ్ గమ్స్ లాంటివి నవ్వడము అలాంటివి చేసామనుకోండి, చూయింగ్ గమ్ అనేది ఏ ఒక్క పొజిషన్లోనే మనం నవ్వులుతూ ఉంటామనేది మనం గ్యారంటీ ఇవ్వలేం. కొంచెం కాసేపు ముందుకి కాసేపు పక్కకి అలాగ అన్ని వైపులా తిప్పుతూ ఉంటాం. అండ్ ఆల్సో అది స్టిక్కీ నేచర్లో ఉంటుంది. సో ఇది స్టిక్కీగా ఉన్నప్పుడు మనకి ఈ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అతుక్కుపోయే అవకాశం ఉంది, వాటిలో ఫ్రిక్షన్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది.
సో అలాంటి వస్తువులు మనం అవాయిడ్ చేయమని చెప్తాం. స్టిక్కీ ఫుడ్స్ అవనివ్వండి, హార్డ్ ఫుడ్స్, సే ఫర్ సపోజ్ అంటే ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఫుడ్స్లో మనకి. లైక్ మనం ఇప్పుడు ఐనాక్స్కో లేదంటే సినిమాకి ఎక్కడికో వెళ్ళాం, పాప్కార్న్ వేసుకున్నాం. పాప్కార్న్ అనేది యాక్చువల్గా అయితే సాఫ్ట్గానే ఉంటుంది, కానీ మధ్యలో మనకి క్యారమెల్ కానీ దాని సీడ్స్ కానీ అలాంటివి వచ్చినప్పుడు అవి చాలా హార్డ్గా ఉంటాయి. అవి ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్లో ఉంటాయో మీరు కొరికేటప్పుడు మనకు తెలియదు. సో దే మే కాజ్ డ్యామేజ్. దానివల్ల మీ బ్రాకెట్స్ అనేవి డిస్లాడ్జ్ అవ్వచ్చు. సో అలాంటి వస్తువులు తీసుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. సో ఇలాంటివి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి కొంతవరకు ఉంటాయండి. అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ పరంగా వచ్చేపాటికి కొంచెం ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీ పళ్ళు అటు ఇటు మనం మూవ్ చేస్తున్నామంటే అవి కదలికలో ఉన్నాయి, అవి మొబైల్గా ఉన్నాయి. సో అవి మొబైల్గా ఉన్నప్పుడు వాటి స్ట్రెంగ్త్ని బట్టి మనం తీసుకునే ఫుడ్ అనేది, మనం నవిలే ఫోర్స్ అనేది, ఇవి కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలిగితే దట్ వుడ్ బి ఇనఫ్ అండి. అదే మనకి ఇప్పుడు ఈ అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో అలైనర్స్లో, వీటిలోని మనకు తీసుకోవాల్సిన కేర్ అనేది డ్రాస్టిక్గా తగ్గుతుందండి. అది తీసి పెట్టుకునేదే. సో ఏంటంటే మీరు తినేటప్పుడు తీసేసి హాయిగా మీకు కావాల్సింది తినచ్చు. మళ్ళీ ఒకసారి నోరంతా బాగా పుక్కిలించుకొని రిన్స్ చేసుకుని మళ్ళీ మీ అలైనర్స్ అనేవి మళ్ళీ వెనక్కి మీరు పెట్టేసుకోవచ్చు. సో మీకు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ మెయింటెనెన్స్ రెస్ట్రిక్షన్స్ కానీ చాలా మటుకు తగ్గుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ట్రెడిషనల్ మెటల్ బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ డాక్టర్ దగ్గరికి ఇప్పుడు ఎన్నిసార్లు కన్సల్ట్ అవుతూ ఉండాలి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత? ఇప్పుడు ట్రెడిషనల్ బ్రేసెస్లోని మంత్లీ ఆర్ బై మంత్లీ రావాల్సి ఉంటుందండి. ఓకే, డిపెండింగ్ ఆన్ విచ్ బ్రేసెస్ యూ ఆర్ యూజింగ్. ఎవ్రీ మంత్ అయినా రావాల్సి ఉంటుంది, లేదంటే 2 నెలలకైనా ఒకసారి రావాల్సి ఉంటుంది. వేరేజ్ మనకి అలైనర్స్లో వచ్చేపాటికి ఎక్కువ సెట్స్ అనేది ఇస్తామండి. సో మీరు లోకల్గానే ఉన్నారు అనే కండిషన్లో అయితే ఎవ్రీ 3 monthsకి అంటే ఎవ్రీ 6 సెట్స్కి ఒకసారి రమ్మని చెప్తాం. ఒకసారి మనకి ట్రీట్మెంట్ యాజ్ పర్ మన ప్లాన్ జరుగుతుందా లేదా ఏమైనా డీవియేషన్ ఉందా అని చూసుకొని రీప్రోగ్రామ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మన ఓవర్సీస్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే హాలిడేస్కి వచ్చినప్పుడు మన దగ్గర అలైనర్స్ తీసుకుంటారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ వర్క్కి వెళ్ళిపోతారు. అలాంటి కండిషన్లో ఏంటంటే వాళ్ళ ట్రీట్మెంట్ అయిన తర్వాత రావడం అంతే. వాళ్ళకి మొత్తం సెట్స్ ఇచ్చి పంపిస్తాము, వాళ్ళ ట్రీట్మెంట్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళే రోజు దాన్ని జాగ్రత్తగా రిలీజియస్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు ఒక 22 గంటల పాటు యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దే కెన్ ఎంజాయ్ ద రిజల్ట్స్ యాజ్ వెల్. సో మీరు సీనియర్ ఆర్థోడాంటిస్ట్ కాబట్టి ఫైనల్గా ఈ ఆర్థోడాంటిక్స్ ట్రీట్మెంట్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ఓకే. అండ్ అన్నిటికన్నా ఫేస్లో ఫస్ట్ మనకి కనిపించేవి స్పార్క్లింగ్ ఐస్ అండ్ బ్యూటిఫుల్ టీత్ కదండి. సో ఈ టీత్ అలైన్మెంట్ అవ్వనివ్వండి, అండ్ వాటి వరుస క్రమంలో లేనప్పుడు వేరే ఎత్తుగా ముందుకి ఉండి గ్యాప్లు ఉండి ఇలాంటివి ఉన్న కండిషన్లో సోషల్ ఇన్సెక్యూరిటీస్కి గురవుతుంటారు జనాలు. సో మనం ఈ ట్రీట్మెంట్ అనేది చేసిన తర్వాత, అవన్నీ కరెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఐడియల్ స్మైల్ని వాళ్ళు ఫ్లాంట్ చేయొచ్చు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బూస్ట్ అవుతాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు తినాలనుకున్నవన్నీ తినగలుగుతారు. సో వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు, వాళ్ళ సోషల్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు రాగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్నీ తినగలుగుతారు, హెల్తీగా ఉండగలుగుతారు. అండ్ పళ్ళు కూడా ఎక్కువ కాలం వాళ్ళ నోట్లో ఉంటాయి కాబట్టి వాటి లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్. సూపర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఒకటే అండి, మాకెందుకులే మేము ఇంట్లోనే ఉంటాం కదా, మాకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇప్పుడు అవసరం లేదు, లేకపోతే మాకు 40, 50, 60 ఇలా ఎన్ని అనుకున్నా కూడా మన టీత్కి లైఫ్ టైం కావాలి అంటే ఖచ్చితంగా డాక్టర్ చెప్పింది పాటించాల్సిందే అనమాట. సో సూపర్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.